తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో భారత్ కి ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగిరేణి హైస్కూల్ ఉన్నత పాఠశాలలో భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క విశిష్టత గురించి పాఠశాలలో అవగాహన చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ కృష్ణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బోధించడంతో పాటు ప్రయోగాత్మక వారికి వివరించినట్లు అయితే మంచి ఫలితం ఉంటుందని చెప్పి వారు అన్నారు. పరీక్షలు నిర్వహించి వారిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కృష్ణారావు గారు SO2GM పునరుద్ధరణని ఆశిస్తూ మీకు మా పాఠశాల తరఫున హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రామమూర్తి గారు AGM EM గారికి Respected GM sir, correspondent sir, headmaster sir, teachers and all my dear friends, I'm Tejasvi, student of the 10th standard. Today we all are gathered here to know the freedom struggle. Recently we celebrated 76th India's Independence Day. We all know we got independence on 15th August 1947. Before independence, India was ruled by Britishers. Indian freedom struggle divided into 3 phases: moderate phase, extremist phase, Gandhian era. The important leaders of moderates are Dadabhai Naoroji, Gopalakrishna Gokhale. The important leaders of extremists are Lala Lajpat Rai, Bal Gangadhar Tilak, Bipin Chandra Pal. Moderates and extremist leaders are struggled under the leadership of Indian National Congress, which is established by A.O. Hume. In this struggle, Bal Gangadhar Tilak given a famous slogan, "Swaraj is my birthright and I should have it." Almost all the Indian Congress leaders proclaimed for Swaraj as their ultimate goal. In 1905, Lord Curzon, the Governor General of Bengal, divided the Bengal into the school standards ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడు సింగరేణి స్కూల్ అంటే లాస్ట్ స్టేజ్ పడిపోయింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, అంటే మేము క్రిటిసైజ్ చేయట్లేదు, ఆల్ టీచర్స్ ఆఫ్ ద సింగరేణి స్కూల్ అండ్ సింగరేణి ఎవరైతే ఉన్నారో ఆ మంచి పేరును మీరు అందరు కలిసి తిరిగి తీసుకొస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఐఎమ్ నాట్ రాంగ్, కల్పనత టీచర్ పాపారావు గారు సిస్టర్ కదండి మీరు? కదా. రామవరం గవర్నమెంట్ హై స్కూల్ వాళ్ళ బ్రదర్ మాకు స్కూల్లో సీనియర్, ఇప్పుడు రిటైర్డ్ EMSగా రిటైర్ అయ్యారు. అంటే మేమందరం ఆ స్కూల్లో ఆ రోజుల్లో అంత కష్టపడి చదివితేనే ఈ స్టేజ్కి వచ్చినాము. మాకంటే మీరు ఇంకా అత్యున్నత స్థాయికి పోవాలి. మా రోజుల్లో ఇంజనీరింగ్ అంటే టాప్ మోస్ట్. నవ్ ఇట్ ఈస్ IIT అండ్ బియాండ్ దట్ IAS IPS అవి టార్గెట్స్. అక్కడ పెట్టుకుంటే